వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడేసుకొని తింటే ఉంటుంది కొన్ని మాటల్లో అస్సలు చెప్పలేం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొన్ని నువ్వులను వేసుకొని వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ధనియాలు, జీలకర్ర, కొత్తిమీరాకు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీరాకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కడిగి తీసుకున్న గోంగూరాకులను వేసుకొని వేయించుకోవాలి. కొంతమంది గోంగూర మరీ పుల్లగా ఉంటుందని తినరు, కానీ సరైన రుచి తగిలితే మాత్రం అస్సలు వదలరు. వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూరను మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న నువ్వులను వేసుకొని పొడిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి, గోంగూర వేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర పచ్చడికి పోపు పెట్టుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పోపు మంచిగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. అంతే, గోంగూర పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.